అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈగో కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం సార్. ఈగో అంటే అహంకారం. అహంకారం అంధకారహే అన్న. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నన్ను నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి ప్రతిరోజు నా ఉలితోటి నా సుత్తితోటి నన్ను నేను శిల్పంగా మార్చుకున్నాను సార్. అంటే మీకు అప్రధానమైన ఎప్పుడు ప్రశ్నలే వచ్చాయి. ఒకటి చెప్తా మీకు, అరే ఆగ్ लगाने वालों तुम जब तक रहते हो आग बुझाने वाले हमारा जैसा लोगों को क्या हाल है हमको हमेशा बुलावा आएगा. ఈ దేశాన్ని సర్వనాశనం చేసే పొలిటికల్ బ్యూరోక్రటిక్ మాఫియాలు ఉన్నంతకాలం మాలాంటి మంచి ఆఫీసర్లకి ఎప్పుడూ ఆహ్వాన పత్రాలే. ఎందుకంటే మేము తప్ప మరొక గతి లేదు ఆ పొలిటీషియన్లకి, మేము తప్ప మరో గతి లేదు ఈ దుర్నీతిగ్రస్తమైనటువంటి ఈ బ్యూరోక్రట్స్కి. ఎందుకంటే దుర్నీతిగ్రస్తం చేసుకొని లంచం తీసుకొని యూనిఫామ్ని వాళ్ళ యొక్క ధర్మాన్ని న్యాయాన్ని చట్టాన్ని అమ్మకానికి పెట్టి వేలం వేసే వీళ్ళు ఉన్నారే, వీళ్ళ వల్ల జరిగే బడబాగ్ని దవాలనాన్ని మింగడానికి శివుడిలాగా అవతారమైతే నీలకంఠుణమయ్యే మాలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే ఈ మాలాంటి ఉన్నారు. కాబట్టే మీరు నేను ఈరోజు కూర్చొని ఇంత హాయిగా మాట్లాడుతున్నాం. పాకిస్తాన్లోగానో ఇరాన్లోగానో ఎప్పుడు బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు లేకుండా మాట్లాడగలుగుతున్నాం. అంటే మీరంటే మాఫియా అన్నారు, పొలిటికల్ మాఫియా, బ్యూరోక్రట్స్ మాఫియా అని. ఈ కల్చర్ ఎన్నాళ్ళు అయింది అంటారు మొదలు ఇండియాలో? ఈ కల్చర్ అంతా కూడా మీకు మీకు ఈ కల్చర్ ఒకనొకప్పుడు 1967లో ఎప్పుడైతే ఢిల్లీ అనేది వీక్ అయిందో, ఎప్పుడైతే సంయుక్త విధాయక దళాలు వచ్చాయో, ఎప్పుడైతే ఇండియన్ పీపుల్స్లో డివిజన్ వచ్చిందో అప్పుడే పొలిటికల్ బ్యూరోక్రటిక్ మాఫియాలు వచ్చాయి. ఎప్పుడైతే మళ్ళీ ఈ బ్యూరోక్రటిక్ మాఫియా దేశాన్నంతా చిన్నాభిన్నం చేస్తున్నారని ప్రజలకు అర్థమైందో, అప్పుడు ప్రజలందరూ ఒకే అయిపోయి ఒకే పార్టీకి పట్టం కట్టారో అప్పుడు మళ్ళీ మాఫియాలు వెనక్కిపోయాయి. ఎప్పుడైతే ప్రజలంతా కూడా ఏకీత్వమై వీఆర్ ఆల్ వన్, మేము భారతీయులందరం ఒక్కటే అని అనుకున్నారో, ముక్తకంఠంతో చెప్పారో, అప్పుడు మాఫియాలు ఏం చేయలేవు. డివిజన్ ఈజ్ మాఫియా, పొలిటికల్ డివిజన్ ఈజ్ మాఫియా, పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, దెర్ కెనాట్ బి ఎనీ మాఫియా. ఇప్పుడు గుడ్ పొలిటీషియన్స్, గుడ్ గవర్నెన్స్ ఉందా ఇప్పుడు? యథా రాజ తథా ప్రజ, యథా ప్రజ తథా రాజ. ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటున్నారో, ప్రజలు ఎవరినైతే తీసుకోరో, ప్రజల యొక్క నా దేశం గురించి నేను ఎప్పటికీ గర్వపడతా. కారణం ఏంటంటే నా దేశ ప్రజలే ఒక ఇందిరాగాంధీ మేడంని ఎమర్జెన్సీ తర్వాత ఓడించారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఇందిరాగాంధీకి పట్టం కట్టారు. నా తెలుగు ప్రజల యొక్క రాజకీయ చతురతకి ముగ్ధుడినవుతా. మొత్తం దేశమంతా కూడా కాంగ్రెస్ ఎంపీలను ఓడించినప్పుడు నా తెలుగు ప్రజలు 42 మందిలో 41 పంపించారు. 42వ ఆయన రాష్ట్రపతి అయ్యాడు, నీలం సంజయ్ రెడ్డి గారు. అదే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక్క కాంగ్రెస్ని పంపించి 41 మందిని జనతా పార్టీ వెళ్ళి పంపించారు నా తెలుగు ఉందంటారు. అదేంటంటే రాజకీయ మెచ్యూరిటీ, రాజకీయ చతురత మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా మనం చూసాం. తెలుగు రాష్ట్రాలే కాదంటే మొత్తం భారతదేశం అంతా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేశం యొక్క సామగ్రతకి, దేశం యొక్క రక్షణకి, ఇంటెగ్రిటీ ఎప్పుడైతే ఆ ఛాలెంజ్ వస్తుందో, అప్పుడు ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, పార్సీలు, రెడ్ అన్ని కులాల వాళ్ళు ఏకైకమై భారతీయతం ఒక్కటే కనిపిస్తుంది. 67లో ఇది స్టార్ట్ అయింది, మళ్ళీ ఎమర్జెన్సీ వరకు కంటిన్యూ అయింది. ఎమర్జెన్సీ తర్వాత కూడా అస్థిరత ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ 80 నుంచి 84 వరకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే 68 to 1991 ఈ టైంలో చాలా అస్థిరత ఉన్నది దేశంలో. 91లో నరసింహారావు గారు వచ్చి దేశాన్ని ముక్తి చేశారు. ఈ అస్థిరత నుంచి సుస్థిరత వైపు తీసుకొచ్చారు. వారే అసలైనటువంటి ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా నన్ను అడిగితే. వారే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, వారే ఫాదర్ ఆఫ్ ది రిఫార్మ్డ్ ఇండియా. అందుకనే వారికి గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు వారికి భారతరత్న ఇచ్చి సరైన సత్కారం చేశారు మొన్న. ఇప్పుడు మన రాష్ట్రాల్లో ఎలా ఉందంటారు? ఈ మాఫియా ఉంది కదా, ఇప్పటికీ పెరుగుతుంది కదా. అయ్యా, మాఫియా అన్న పెద్ద వర్డ్ని నేను మన రాష్ట్ర ప్రభుత్వాలకి ఉపయోగించడానికి, మాఫియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక జాడ్యం. మీకు ఇరాన్లోనూ ఉంది, మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉన్నది, మన దేశంలో కూడా కొన్ని జాగాలు ఉన్నాయి. మాఫియా అంటే మన బిపిన్ రావత్ గారు వారు కూడా మా ఇంటికి వచ్చారు జగద్గురుని కలవడానికి. అప్పుడే వారు డిస్కషన్ ఒక మాట అన్నారు. 2.5 డాక్టర్ని చెప్పారు వారు. పాకిస్తాన్ అండ్ చైనాతో పాటు మన దేశంలో ఉన్నారు 0.5 వాళ్ళు మాఫియాలంటే. దేశాన్ని చిన్నాభిన్నం చేయడం అని, దేశంలో కులాల పేరు మీద దేశాన్ని ఇచ్చేద్దాం, మతాల పేరిట దేశాన్ని చిన్నాభిన్నం చేద్దాం అనుకున్నాడు. వీళ్ళే మాఫియాలంటే. ఇప్పుడు ఏజెన్సీలు ఉన్నాయి, సెంట్రల్లో సిబిఐ, ఈడీ అలా ఉన్నాయి, స్టేట్లో ఏసీబీ, సిఐడి ఇలా చాలా ఉన్నాయి కదా. ఇవి కూడా దుర్వినియోగం జరుగుతున్నాయి, పొలిటికల్గా ఉన్నాయి. ఏమైనా ఇబ్బంది పెట్టాలంటే అది నేను సుతరాము ఒప్పుకోను. ఎలా చూడాలి? నేను సుతరాము ఒప్పుకోను దానికి. మీరు ఎందుకంటే సిబిఐ, ఈడీ అవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్, మనం పెట్టుకున్న ఇన్స్టిట్యూషన్స్.
మనం ఎప్పుడైతే వాళ్ళు చేసిన పనులని దండించడానికి మన యొక్క రాజ్యాంగంతో పాటు మనం బిఎన్ఎస్ఎస్ అని పెట్టుకున్నామో వాటిని వితౌట్ ఎనీ ప్రూఫ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ని కనుక ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు దేశద్రోహులని నా ఉద్దేశం. అంటే కరెక్ట్ అవన్నీ పర్ఫెక్ట్ అబ్సల్యూట్లీ బాగా పనిచేస్తారు. మీకు పని చేయరని చెప్తే మీరు ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేయలేని పక్షంలో మీ దగ్గర ఎవిడెన్స్ ఉందో అది సుప్రీంకోర్టుకి హైకోర్టుకి తీసుకెళ్ళండి. అంతేగాని ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా మీరు ఇన్స్టిట్యూషన్స్ని మీరు దూషిస్తే మీరు దేశద్రోహులు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఇప్పటికీ ప్రజలకు నమ్మకం ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎవరైనా ఒక చిన్న బాలిక మీద అత్యాచారం జరిగి ఆ అమ్మాయి శవాన్ని ఖండాలుగా చేసి ఏ రూలింగ్ పార్టీ యొక్క తెగబలిసిన కొడుకు చేస్తాడో అప్పుడు ప్రజలు అక్కడ ఉండే పోలీసు వాళ్ళని నమ్మట్లేదండి. వాళ్ళు ఇమీడియట్గా డిమాండ్ చేస్తుంటే మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని. ఎవరిచ్చారు సార్ వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆ ఇంగిత జ్ఞానాన్ని ఎవరిచ్చారు? ఇంకొక విషయం మేము ద్వారా అడుగుతున్నా ప్రజలందరికీ ఏంటంటే, నేను ఈ రోజున ఒక ప్లేట్ ఇడ్లీ తింటే ఎయిర్పోర్ట్లో ఆ ఇడ్లీ ఇచ్చే రిపోర్ట్ మీద ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నాను, స్టేట్ గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ కడుతున్నానని. మీరు దాని దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటున్నారే. నా ఇంట్లో ఒక క్రైమ్ జరిగినప్పుడు నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలనుకునే నా కోరికని మీరు హైకోర్టుకు పోండి, లేదా ఒక మంత్రి దాన్ని ఎందుకు డిసైడ్ చేయాలి సార్? ఒక స్టేట్ గవర్నమెంట్ ఎందుకు డిసైడ్ చేయాలి? మీరు నన్ను అడిగి నా ట్యాక్స్లు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు కదా. నేను ఒక దేశం యొక్క సిటిజన్ని, నాకు ఆ హక్కు ఉండాలి. అందుకని నేను మీ ద్వారా యాజ్ అ లాయర్, యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అన్ ఎల్ఎల్డి డాక్టర్ ఆఫ్ లా, ఐ వుడ్ లైక్ టు స్ట్రైవ్ ఫర్ దిస్ రైట్ ఆఫ్ చూసింగ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. స్టేట్ ఏజెన్సీలు కూడా చెప్తున్నారు. మీరు మంచి మాట అన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్కి నేను కర్ణధారుని. నేను మొట్టమొదటి నుంచి ఆ మాట అంటున్నా. 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 పోలీస్, 1 నేషన్ 1 లా, 1 నేషన్ 1 ఫ్లాగ్, 1 నేషన్ 1 सिस्टम. एक देश, एक विधान, एक संविधान, एक पुलिस, एक झंडा, एक एजेंडा, भारतीयता.